పాకిస్తాన్ భారతదేశాన్ని మాటిమాటికి నా దగ్గర అణ్వాయుధం ఉంది, జాగ్రత్త, అది అది ఇంట్లో పెట్టుకోవడానికి కాదు, అది మన ఆట వస్తువు కాదు సుమా, దీపావళి టపాసులు కాదు సుమా అని మాటిమాటికి భారతదేశాన్ని బెదిరిస్తూ వచ్చినప్పుడు, మరి కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ యొక్క వార్నింగ్ని సహించలేక భారతదేశం దానికి అణ్వాస్త్ర శక్తిని ఆల్మోస్ట్ 70% to 80% నాశనం చేసేసింది. మధ్యలో ట్రంప్ వచ్చి దాన్ని కొద్దిగా కెలికటం మూలంగా అక్కడ ఆపింది. కానీ లేకుంటే ఇంకొద్దిగా అవకాశం వచ్చింటే మొత్తం చొచ్చుకుపోయేది. ఆయన కూడా ఆగలేదండి. ఎందుకంటే ట్రంప్ కన్నా కూడా మొండివాడు మన మోడీ. అందులో గుజరాతీ వాడు పథకం ప్రకారం వేస్తాడు ఎత్తుగడలు. కేవలం ఆ మోడీ, అమిత్ షా, జయశంకర్, దేవస్ అంతా కూడా చూస్తే వాళ్ళ నలుగురు కూడా ఒక రకమైన ఒక ఎత్తుగడతో పాకిస్తాన్ యొక్క అణ్వాయుధ రహితంగా తయారు చేయడానికి కావాల్సిన మార్గాల్ని వాళ్ళు తయారు చేస్తున్నారు, స్కెచ్ చేస్తున్నారు. అలాగే ఇరాన్ కూడా పాపం నా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి జాగ్రత్త, నా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి జాగ్రత్త అంటూ పాపం ఇజ్రాయెల్ని మాటికి బెదిరించేటప్పటికి బెదిరిపోయిన ఆ ఇజ్రాయెల్ గతంలో ఒకసారి వారు ఎంతవరకు వచ్చారో ఆ స్టేజ్ వరకు కూడా వారిని అక్కడ వారి స్థావరాల మీద దాడి చేసి వాటన్నిటిని చిత్రవంతం చేసింది, అంటే చింతరవంతంగా చేసేసింది. మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే మళ్ళీ అదే. దీనివలన అణ్వాయుధం వారికి మేలు చేసిందా, కీడు చేసిందా? పాకిస్తాన్కి, ఇరాన్కి కీడే చేసింది. వాళ్ళ దేశం సర్వనాశనం అయిపోతున్నాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అది పాకిస్తాన్ దగ్గర చెప్పుకోనన్నది కాంది. ఒకరోజు అప్పు చేయకపోతే కప్పు టీ కూడా తాగలేని దుస్థితి. ఈయన ప్రైమ్ మినిస్టర్ కూడా అఫ్కోర్స్ సైన్యంలో అధికారులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అవుతారులేండి. వాళ్ళకి కావాల్సినవన్నీ రాజభోగాలు అనిపిస్తారు. ఎందుకంటే ఇతనే ఈ ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పుకోవడానికి ఒక ప్రైమ్ మినిస్టర్ మంత్రివర్గం ఉంటుంది. కానీ వాళ్ళంతా డమ్మీ వాళ్ళే. మరి వేరే మనం దీని దగ్గరికి వెళ్తే, మన ఇరాన్ దగ్గరికి వెళ్తే పాపం ప్రజలు చాలామంది నాశనం అవుతున్నారు. ఈ పరిస్థితిలో వాళ్ళు అమెరికాను, ఇజ్రాయెల్ కలిసి ఒక ప్రత్యేకమైన బాంబుని ఇజ్రాయెల్ మీద ఇరాన్ మీద వేయబోతున్నారు. అది ఎంత దూరం వెళ్తుందంటే మనం వాళ్ళగా ఏం చేస్తారంటే కొండల లోపలికి వెళ్ళిపోయి అక్కడ వాటిని దాచిపెట్టారు. అణుశుద్ధికి కర్మాగారం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వెళ్ళి వీళ్ళు దాన్ని పాడు చేస్తారట. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయాలని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు, ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. భారతీయులు ఎవరైనా ఉంటే అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేసి బయటకు రండి. ప్రభుత్వం కూడా దానికి తగిన ఏర్పాటు చేస్తున్నది. ఎందుకంటే ఆ అణ్వాయుధం కనుక పేలితే ఆ విషవాయువులు ప్రజల్ని చాలా హాని చేస్తాయి. మరి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ